వాహనాల వరద. రాష్ట్రంలో 1,77,00,000కు చేరిన వాహనాల సంఖ్యట. మన రాష్ట్రంలో రోడ్ల మీద తిరుగుతున్న వెహికల్స్ ఎంత అంటే రిజిస్ట్రేషన్ అయినటువంటి వెహికల్స్ 1,77,00,000 23 లక్షలు దాటిన కార్లట. ఆ 1,77,00,000లో 23 లక్షలు కార్లు. ఏటా కొత్తగా రోడ్డెక్కుతున్నవి 9 లక్షలకు పైమాటే. 2014తో పోలిస్తే 150% వృద్ధి. ఇప్పుడు ఇవాళ రేపు కొంత సెటిల్ అయినామని భావిస్తే ఖచ్చితంగా కారు కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సంఖ్య కూడా చిన్నదో పెద్దదో ఏదో మొత్తానికైతే కారు కొంటున్నారు. ఇక పైసలు ఉన్న వాళ్ళ దాంట్లో అయితే ఒక్కొక్కరింట్లో 2 కార్లు 3 కార్లు ఉంటున్నాయి. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క బైక్ అయిపోయింది. ఇట్లా వాహనాలు పెరిగిపోతున్నాయి, రోడ్లు మాత్రం అంతే ఉన్నాయి. అందుకే ఈ భారీ ట్రాఫిక్ జామ్లు, ఈ కథా వ్యవహారాలన్నీ వీటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. యాక్చువల్గా ఇగో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వాహనాల సంఖ్య 1,77,00,000 దాటింది. ఇందులో ప్రతి 3 వాహనాల్లో 2 మోటార్ సైకిళ్ళు. ప్రతి 3 వెహికల్స్ కనుక చెక్ చేస్తే అందులో 2 బైకులు ఉంటున్నాయట. బైకులు కానీ స్కూటీలు కానీ. కార్లు 2వ స్థానంలో ఉన్నాయట. ఇక ఆ తర్వాత 3వ స్థానంలో ట్రాక్టర్లు ఉన్నాయట. ట్రాక్టర్లు అండ్ ట్రైలర్లు. 4వ స్థానంలో గూడ్స్ వెహికల్స్ ఉన్నాయట. 5వ స్థానంలో ఆటోలు ఉన్నాయట. 2014లో ఉన్న 71,52,000 వాహనాలతో పోలిస్తే ప్రస్తుతం 150% పెరిగినాయి. 2025 మార్చి 31 వరకు రాష్ట్రంలో మొత్తం వాహనాలు 1,73,00,000 ఉంటే ఆగస్టు 31 నాటికి ఆ సంఖ్య, అంటే ఇది మన రాష్ట్రం అనే కాదు, ఓవరాల్గా కూడా ఈ సంఖ్య అన్ని రాష్ట్రాల్లో రాను రాను పెరుగుతూనే ఉన్నది. 2014 ముందు ఇయర్ చూసుకుంటే 2014 కొంత పెరిగింది. ఈ 10 ఇయర్స్ 11 ఇయర్స్ కాలంలో మరింత పెరిగినాయి. ఏంటిది ఇంటర్నెట్? ఇక్కడ చూడండి. సుప్రీంకోర్టు నియమించిన రోడ్డు భద్రతా కమిటీ ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వాహనాల లెక్కల్ని రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది. సో రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ అంతా డేటా తీస్తే ఈ డేటా వచ్చింది. ప్రతి నెల కొత్తగా రోడ్డెక్కేవి 77,500 వెహికల్స్ అట. ప్రతి సంవత్సరం సగటున 9.3 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయట. ఎవ్రీ మంత్ దాదాపు 80,000 వెహికల్స్ వస్తున్నాయి మన రాష్ట్రంలో. సంవత్సరంలో అయితే 9,30,000 వస్తున్నాయి. నెలకు సుమారుగా 77,000 వాహనాలు వస్తున్నాయి. సరుకుల్ని రవాణా చేసే గూడ్స్ బండ్ల సంఖ్య భారీగానే పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,56,000 వాహనాలుంటే ఇందులో సింహభాగం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. మోటార్ సైకిళ్లలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి తర్వాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయట. ఇక ఆదాయం కూడా భారీగానే వస్తున్నదట రవాణా శాఖకు. వాహనాల సంఖ్య పెరుగుతున్నది, రవాణా శాఖకు ఆదాయం కూడా భారీగానే వస్తున్నది. ప్రధానంగా వ్యక్తిగత వాహనాల నుంచి లైఫ్ ట్యాక్స్ రూపంలో, రవాణా వాహనాల ద్వారా త్రైమాసిక పన్నుల రూపంలో వస్తున్నది. 2023-24లో 6,990 కోట్ల ఆదాయం రవాణా శాఖకు లభించింది. మరి ఇంత ఆదాయం వస్తున్నది, ఒక్క రోడ్డు చక్కగా ఉండదు. ఇప్పుడు రోడ్డు పోగానే రోడ్డు ఎందుకు వేయరు? ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు కావాలా? చూడండి, మళ్ళీ అన్నీ కట్టించుకుంటారు. లైఫ్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అన్నీ కట్టించుకుంటారు. మళ్ళీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ రేపు ట్రాఫిక్ పోలీసులతో ఉన్నది గోస. ట్రాఫిక్ పోలీసులు అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆ పైన ఉన్న ఆఫీసర్లు, గవర్నమెంట్తో ఉన్నది గోస. పొద్దుగాల 7 గంటల నుంచే స్టార్ట్ చేస్తారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే 24 గంటలట. సరే తాగొద్దు, తాగి బండి నడపొద్దు, బాగానే ఉంది. కానీ మరి తాగిపిచ్చేది కూడా మీరే కదా. బాగా తాగండి, ఊగండి అని చెప్పేది మీరే. బాగా తాగకపోతే ఎందుకు తాగుతలేరని రివ్యూలు పెట్టి ఎక్సైజ్ ఆఫీసర్లని వైన్ షాప్ల దగ్గరికి పంపించి ఆ ఓనర్ల మీద ప్రెజర్ పెట్టి ఎందుకు అమ్మలేదు ఇవాళ, గింత తక్కువ అమ్మినవి ఎట్లా, జనాలు తాగుతలేరా అని వాళ్ళని బెదిరించేది ఇదే ఆఫీసర్లు, ప్రభుత్వం ఆఫీసర్ల చేత. ఇక ట్రాఫిక్, రోడ్డు చక్కగా ఉండవు, ఏముండవు. ట్రాఫిక్ ఉల్లంఘించకపోతే ఇవాళ ఫైన్లు పడలేదని సంతోషపడతలేరు ట్రాఫిక్ పోలీసులు. మరి ఇవాళ ఒక్కటి రాలేదేంది అని బాధపడుతున్నారు. 10 రావాల్సిన ఫైన్లు 100 వచ్చినాయి అనుకోండి, ఆ రోజు ఆ సంతోషానికి అవధులే లేవు. అంటే కేవలం ఇది ఫైన్లు వసూలు చేసే కార్యక్రమం కోసమే ట్రాఫిక్ పోలీసులను పెట్టుకున్నట్టు కనబడుతున్నది. ఇది చాలా చాలా ఎక్కువైపోయింది అసలు. ఎందుకంటే ట్రాఫిక్ నియంత్రించే పనిలో లేరు ఇవాళ ట్రాఫిక్ పోలీసులు. మొత్తం దీని మీదనే పడ్డారు. చలాన్లు వసూలు చేయాలి,
4 ఉన్నాయా, 2 కట్టు. మళ్ళీ ఆ అవతల సిగ్నల్ పోయినా మళ్ళీ 2 పడతాయి. సో ఇట్లా మన రాష్ట్రంలో ఉన్న వెహికల్స్ అటు ఇవన్నీగో మార్చి 31 నాటికి ఉన్న వాహనాలు 1,27,52,564 మోటార్ సైకిళ్ళు ఉన్నాయట రాష్ట్రంలో మార్చి 31 నాటికి. దాంట్లో కార్లు 23,47,479 ఉన్నాయట. దాంట్లో ట్రాక్టర్లు అండ్ ట్రైలర్లు 7,74,659 ఉన్నాయట. గూడ్స్ వెహికల్స్ కూడా అదే స్థాయిలో 6,56,413 ఉన్నాయి. ఆటో రిక్షాలు అంటే ఆటోలు 5,14,883 ఆటోలు ఉన్నాయట. మ్యాక్సీ అండ్ మోటార్ క్యాబులు 1,71,183 ఉన్నాయట. స్కూలు కాలేజీ బస్సులు 31,225 ఉన్నాయట. స్టేజ్ క్యారేజీలు 9,071, కాంట్రాక్ట్ క్యారేజీలు 8,644, ఈ రిక్షాలు 306, ఇతర వాహనాలు 98,080. సో ఇట్లా మొత్తం మన రాష్ట్రంలో ఉన్న వెహికల్స్ సంఖ్య